మనము ఇప్పుడు మేషరాశి వారి కోసం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. రాబోయే 3 రోజుల్లో అక్టోబర్ 22, 23, 24, 25 తేదీలలో మేషరాశి జీవితంలో జరగబోయే మార్పులు, అవకాశాలు విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రోజుల్లో మేషరాశి వారికి అదృష్టం, శుభవార్తలు, అవకాశాల వర్షం పడబోతోంది. మీరు పెద్దగా ప్రయత్నించకపోయినా దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో మంచి అవకాశాలు స్వయంగా మీ దగ్గరకు వస్తాయి. ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొన్న ఒత్తిళ్లు, అవమానాలు, మోసాలు ఇప్పుడు మీకు బలంగా మారిపోతున్నాయి. మేషరాశి వ్యక్తులు సహజంగానే నిస్వార్థులే ఉంటారు. ఎల్లప్పుడూ ఎదుటివారి శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు. వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ 3 రోజులలో గ్రహాల అనుకూల ప్రభావం, చిన్న పూజలు, సంకల్పాలు, చెడును తొలగించే పద్ధతులు ఇవన్నీ మీ అదృష్టాన్ని మరింత పెంచుతాయి. ఈ సమయంలో ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఒక శుభసూచకమేబ, అంటే మీరు దేవి దుర్గమ్మ మరియు పరమేశ్వరుని కటాక్షం పొందుతున్నారనే సంకేతం. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు స్కిప్ చేస్తే మీ అదృష్ట రహస్యం తెలుసుకోలేరు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్కి మొదటిసారి వచ్చి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే గంట బెల్ను క్లిక్ చేస్తే మా కొత్త వీడియోల నోటిఫికేషన్లు వెంటనే మీకు వస్తాయి. చివరగా ఈ వీడియో చూసే ప్రతి మేషరాశివారి కామెంట్స్లో జై దుర్గమ్మ తల్లి అని రాయండి. ఇది మీకు మరింత శుభఫలాలను, అదృష్టాన్ని తీసుకురావడానికి దారితీస్తుంది. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ తమ రాశులను మారుస్తూ ఉంటాయి. అలా మారే ప్రతి సమయంలోనే శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. మన జాతకంలో జరుగుతున్న మార్పులు, మన జీవితంలో కలుగుతున్న సంఘటనలు ఇవన్నీ ఈ గ్రహాల చలనంపైనే ఆధారపడి ఉంటాయి. చంద్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. చంద్రుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి వెళ్లడానికి 2 రోజులు, అర్థం 2.5 రోజులు సమయం పడుతుంది. గ్రహాలు, నక్షత్రాలు, రాశుల కదలికను బట్టి జాతకం నిర్ణయించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశిచక్రానికి ఒక పాలక గ్రహం ఉంటుంది. ఆ గ్రహమే ఆ రాశిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ నెల చంద్రుడు చేసే సంచారం గురించి మాట్లాడితే అక్టోబర్ 23, 24, 25 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఆ తర్వాత 26, 27, 28 తేదీల్లో చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేస్తాడు. చంద్రుడికి నీచరాశి వృశ్చిక రాశి అయినా ఆ సమయంలో చంద్రుడిని గురుడు వీక్షించడం వలన ఉచ్చబలం కలుగుతుంది. అంటే చంద్రుడు తక్కువ స్థితిలో ఉన్నా కూడా గురువు కటాక్షం వల్ల పాజిటివ్ ఫలితాలు ఇవ్వగలడు. ధనుస్సు రాశిలో సంచారం చేసే చంద్రుడు గురువుతో పరివర్తన యోగం ఏర్పరుస్తాడు. పరివర్తన యోగం అంటే ఏమిటంటే చంద్రుడి స్వరాశి అయిన కర్కాటకంలో గురువు ఉండడం, గురువుకి చెందిన రాశి అయిన ధనుస్సులో చంద్రుడు సంచారం చేయడం. ఇలా ఇద్దరి మధ్య జరిగే ఈ స్థానం మార్పు పరివర్తన యోగం అని పిలుస్తారు. ఇది చాలా శుభకరమైన యోగం. ఈ పరివర్తన యోగం వల్ల ఈ మేషరాశివారికి అనేక విధాలుగా మంచి జరుగుతుంది. జీవితంలో పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. ఆశించిన ఫలితాలు రాబడతారు. మరియు ముఖ్యంగా ఉద్యోగం, వాహన, గృహ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగం ప్రభావంతో వ్యక్తిగత జీవితం, కుటుంబం, గృహం, వాహన సంపాదన, ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ అవకాశాలు, విద్య, సంతాన సంబంధాలు అన్నీ సానుకూల దిశలో కదులుతాయి. ఉద్యోగం విషయంలో కొత్త ప్రాజెక్టులు, ఉద్యోగ మార్పులు, జాబ్లో అధికాధికార అవకాశాలు, సాలరీ హైక్స్, బోనస్ లాంటివి సాధించగలుగుతారు. విద్యార్థులు ఈ కాలంలో చదువు, పరీక్షలు, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాల్లో గణనీయమైన పురోగతిని పొందుతారు. ఆర్థికం విషయంలో ఇన్వెస్ట్మెంట్స్, బాంక్ సంబంధిత విషయాలు, స్థిర ఆస్తులు, సొంత గృహం, వాహనం కొనుగోలు వంటి అవకాశాలు వస్తాయి. కుటుంబ సంబంధాలు మరియు వ్యక్తిగత సంబంధాలు కూడా ఈ యోగం ప్రభావంతో మరింత సానుకూలంగా, స్థిరంగా, సుఖకరంగా ఉంటాయి. మేషరాశివారికి ఈ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. గత కొంతకాలంగా మీరు చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఈ వారం, ముఖ్యంగా అక్టోబర్ 23 నుంచి 28 వరకు మీరు చేసే పనులలో విజయం సాధిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ప్రేమ, గృహ సంబంధ విషయాల్లో కొత్త వెలుగు కనిపిస్తుంది. ఈ 6 రోజులలో మీరు చేసే ఏ పని అయినా ఫలిస్తుంది. ఏ ప్రయత్నమూ వృధా కాదు. జీతం పెరుగుదల, కొత్త బాధ్యతలు, వాహన, గృహ కొనుగోలు యోగాలు ఏర్పడతాయి. చంద్రుడి ఈ సంచారం కొన్ని రాశులపై కొంత కఠినమైన ప్రభావం చూపించినా మరికొన్ని రాశుల వారికి మాత్రం ఇది అద్భుతమైన శుభయోగంగా మారుతుంది. ఆశించిన ఉద్యోగం, సంబంధాలు, ఇంట్లో శుభకార్యాలు, పాత సమస్యల పరిష్కారం ఇవన్నీ ఈ కాలంలో సాధ్యమవుతాయి. మేషరాశివారికి ప్రేమ జీవితంలో సంతోషం ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తితో సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబంతో ఆస్తి, ఉద్యోగ మార్పులు లేదా ఇంటి అలంకరణ గురించి మాట్లాడటం ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త దృక్పథం వస్తుంది. ఇది మీ మనసులో ఆనందాన్ని నింపుతుంది.
ఇక జ్యోతిష్యంగా చూస్తే మేషరాశికి 12వ స్థానంలో శనీశ్వరుడు సంచారం చేస్తున్నాడు. అంటే వీరికి ఏలినాటి శని ప్రారంభం అయింది. ఇది సాధారణంగా కష్టకాలం అని పలవబడుతుంది. ఈ శని దోషం కారణంగా గత కొన్ని నెలలుగా మేషరాశివారు అనేక సమస్యలు, నిరాశలు, పనుల్లో ఆటంకాలు అనుభవించారు. వ్యయప్రయాసలు పెరిగి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యాయి. ప్రయత్నాలు అడ్డంకులు ఎదుర్కొన్నాయి. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయి. ఎందుకంటే అక్టోబర్ 19న గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్చపడి మీన రాశిలో ఉన్న శనిని వీక్షించడం ప్రారంభిస్తాడు. గురువు శుభదృష్టి శనిపై పడినందువల్ల ఈ 6 రాశుల వారికి శని దోషం నుంచి తాత్కాలిక విరామం లభిస్తుంది. ఈ విరామం డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. ఈ కాలంలో మేషరాశివారికి జీవితంలో కొద్ది కాలం పాటు సుఖ సంతోషాలు, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత వస్తాయి. గత మార్చిలో శనీశ్వరుడు మీనరాశిలో ప్రవేశించినప్పటి నుంచి మేషరాశివారు శని దోషం బలంగా అనుభవిస్తున్నారు. అందులో మేషం, కుంభం, మీనరాశులకు ఏలినాటి శని, సింహరాశికి అష్టమ శని, కన్యారాశికి సప్తమ శని, ధనుస్సు రాశికి అర్ధాష్టమ శని కారణంగా ఈ రాశివారు గతంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక నష్టాలు, మానసిక ఒత్తిడులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఈ శని దోషంపై గురు దృష్టి పడటం వలన ఆ కష్టాల తీవ్రత తగ్గిపోతుంది. మేషరాశివారు ఇకపై ఆడింది ఆటగా, పాడింది పాటగా జీవితం సాగించగలరు. అతి తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందగలరు. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం ఇప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఈ గురు చంద్ర పరివర్తన యోగం మీకు స్వచ్ఛమైన ఆలోచనలు, ఆత్మవిశ్వాసం, కొత్త దిశ ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో దైవ అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. జీవితంలో గతంలో ఎదురైన నిరాశలు ఇప్పుడు ఆశలుగా మారతాయి. మీరు మీకోసం కొత్త దారిని ఎంచుకుంటారు. ఈ మార్పు చిన్నదైనా మీ భవిష్యత్తులో చాలా గొప్ప స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ కాలంలో మేషరాశివారు గురువు అనుగ్రహం, చంద్ర పరివర్తన శుభబలం కలిసిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏ శుభకార్యమున్నా ప్రారంభించండి. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ధైర్యంగా తీసుకోండి. ఎందుకంటే ఈ కాలం మీకు అనుకూలంగా ఉంది. గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తూ ఉండటం వల్ల ప్రతివారము మన జీవితాల్లో కొత్త శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. చంద్రుడు కూడా ప్రతి 2.5 రోజులకు ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలాంటప్పుడు ఆ రాశుల వారిపై ఆయన సంచారం బలమైన ప్రభావం చూపుతుంది. ఈ నెల 23 అక్టోబర్ 1924, 25 తేదీల్లో చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఇది చంద్రుడికి నీచ స్థానమైన అదే సమయంలో గురుగ్రహం ఆయనపై శుభదృష్టి వేయడం వలన చంద్రుడు ఉచ్చబలం పొందుతాడు. అంటే నీచరాశిలో ఉన్నప్పటికీ గురువుని దృష్టి కారణంగా శక్తి పొందిన చంద్రుడు మానసిక స్థిరత్వం, ఆధ్యాత్మిక బలం, భావోద్వేగ నియంత్రణను ప్రసాదిస్తాడు. ఆ తర్వాత చంద్రుడు 26, 27, 28 తేదీల్లో ధనుస్సు రాశిలోకి సంచరిస్తాడు. అక్కడ గురుగ్రహం తన స్వరాశిలో ఉండడం వలన పరివర్తన యోగం ఏర్పడుతుంది. ఈ పరివర్తన యోగం అంటే చంద్రుడికి చెందిన కర్కాటక రాశిలో గురువు ఉండగా గురువుకు చెందిన ధనుస్సు రాశిలో చంద్రుడు సంచరించడం. ఇది ఒక రకంగా శుభ పరివర్తన యోగం. ఈ యోగం వల్ల కొందరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కుటుంబ విషయాల్లో అనుకూల వాతావరణం, కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది. ఈ సమయంలో ఆశించిన పనులు నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ నెలలో మరో ప్రధానమైన మార్పు. అక్టోబర్ 19న గురువు కర్కాటక రాశిలో ప్రవేశించి ఉచ్చ స్థితి పొందుతాడు. అదే సమయంలో మీన రాశిలో ఉన్న శనిని గురుడు వీక్షించడం ప్రారంభిస్తాడు. ఇది చాలా పెద్ద మార్పు. ఈ గురు దృష్టి వల్ల చాలా రాశుల వారికి శని దోషం నుండి కొంత విరామం లభిస్తుంది. ఈ విరామం డిసెంబర్ 5 వరకు కొనసాగుతుంది. అంటే ఈ కాలం మధ్యలో శనిదోష ప్రభావం చాలా తగ్గి జీవితం కొద్దిగా సాఫీగా సాగుతుంది. గత మార్చిలో శనిదేవుడు మీన రాశిలో ప్రవేశించినప్పటి నుండి కొన్ని రాశుల వారికి సాడేసాతి లేదా శని దోష ప్రభావం ఎక్కువగా ఉండేది. మేషం, కుంభం, మీనం, సింహం, కన్య, ధనుస్సు రాశుల వారికి ఇది ప్రధానంగా కనిపించింది. ఇప్పుడు గురుగ్రహం ఉచ్చ స్థితిలోకి రావడం, శనిని వీక్షించడం వలన ఈ రాశుల వారు కొంత ఊరట పొందబోతున్నారు. ఇక మేషరాశి విషయానికి వస్తే మీకు ఈ వారంలో అనేక విధాలుగా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. గత కొన్ని నెలలుగా మీరు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాక ఇబ్బందులు ఎదురే ఉంటే ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి పని అనుకూలంగా మారుతుంది. ప్రత్యేకించి ఉద్యోగం, వ్యాపారం, విద్య, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. జీతం పెరగడం, పదోన్నతి రావడం లేదా కొత్త ప్రాజెక్టులు మొదలు కావడం వంటి అంశాలు జరగవచ్చు. మీకు కుటుంబ సహకారం బాగా లభిస్తుంది. గృహ, వాహన యోగాలు కూడా కనిపిస్తున్నాయి. మేషరాశివారికి ప్రస్తుతం శనీశ్వరుడు 12వ స్థానంలో సంచరిస్తున్నారు. ఇది ఏలినాటి శనికాలం.
ఈ కారణంగా గత కొంతకాలం మీరు వ్యయాలు పెరిగినట్టు, పనులు అడ్డంగా జరిగినట్టు అనిపించి ఉండవచ్చు. కాని ఇప్పుడు గురువుని శుభదృష్టి శనిపై పడటం వలన మీ జీవితంలో కొత్త మార్పు మొదలవుతుంది. తక్కువ శ్రమతో మంచి ఆదాయం వస్తుంది. ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. శని దోషం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీ మాటకు ప్రాముఖ్యత పెరుగుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. ప్రేమ విషయాల్లో కూడా శాంతి నెలకొంటుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగి ఒకరికొకరు అర్థం చేసుకునే వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆస్తి, ఇల్లు మార్పులు, ఇంటి అలంకరణ వంటి విషయాలపై చర్చలు జరగవచ్చు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆర్థికంగా కూడా మీరు ఈ వారంలో బలంగా నిలబడతారు. అనవసర ఖర్చులు తగ్గుతాయి. చేతిలో కొంత డబ్బు నిలుస్తుంది. సారాంశంగా చెప్పాలంటే ఈ వారంలో గురు దృష్టి వల్ల మీకు లభించే శుభఫలితాలు మీ జీవితంలో కొత్త దారులు తెరుస్తాయి. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మానసిక ప్రశాంతత, ఆర్థిక లాభం, కుటుంబ సంతోషం పొందుతారు. శనిదేవుడు పరీక్షించడానికి కాదు, నేర్పించడానికి ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి సవాలును మీరు బలంగా ఎదుర్కోవాలి. ఈ వారం మీరు మర్చిపోకూడని విషయం ఏమిటంటే ప్రతి కష్టంలోనూ ఒక శుభ పాఠం దాగి ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీ రాశిమీద ఉన్న గ్రహబలం ఇప్పుడు మీకు మద్దతుగా నిలుస్తుంది. మేషరాశి వ్యక్తులు సహజంగానే ధైర్యవంతులు, పట్టుదలతో, ఉత్సాహంతో నిండినవారు. ఎవరైనా ముందుకు అడుగు వేయడానికి ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు. కాని ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత ఆ నిర్ణయానికి వెనక్కు తిరగరు. మేషరాశి వ్యక్తులు సహాయపరులు, నిస్వార్థులు, మంచి మనసు కలిగినవారు. ఎల్లప్పుడూ ఎదుటివారి శ్రేయస్సు కోసం ఆలోచిస్తారు. వారికి సలహాలు ఇస్తారు. పరిస్థితిని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. కాని కొన్ని సందర్భాల్లో ఓవలి నిస్వార్థ స్వభావం వల్ల ఇతరులు వీరిని మోసం చేయడం, వారి ప్రయోజనాలను వాడుకోవడం జరుగుతుంది. అందుకే మేషరాశివారు జాగ్రత్తగా, విశ్లేషణతో ముందుకు వెళ్లడం అవసరం. అక్టోబర్ 22 నుంచి 25 వరకు మీ జీవితంలో జరగబోయే మార్పులు తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ కొన్ని రోజులు మేషరాశివారికి అదృష్టం తలుపు తట్టే సమయం. మేషరాశి అంటే ధైర్యం, ఆత్మవిశ్వాసం, ముందుండే నాయకత్వం. ఈ రాశివారే ఎప్పుడూ మొదట అడుగు వేస్తారు. ఎవరి మాటకు భయపడరు, ఎవరి నీడలోనూ ఉండరు. వీరి మనసులో ఒక అగ్ని ఉంటుంది. ఏదైనా సాధించాలి, ఏదైనా మార్పు తీసుకురావాలి అన్న జ్వాల. ఆ జ్వాలే వీరి జీవితం. కాని అదే ఆవేశం కొన్నిసార్లు తాము చేయని తప్పులకు బాధ్యతగా మారుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మేషరాశివారు అలసట, ఒత్తిడి, దురదృష్టం అనే మాటలను విన్నారు. కాని వినండి, అది అంతమైంది. ఇప్పుడు గ్రహాల పరిస్థితి మీ పక్షానకు తిరిగి వస్తోంది. రవి తులారాశిలో సంచారం చేస్తూ మీకు శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతున్నాడు. చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయడం వలన మీరు గతంలో ఉన్న భయాల నుంచి బయటపడతారు. గురుగ్రహం ఉచ్చస్థితిలోకి వెళ్లడం వలన మీ జీవితంలో స్థిరత, శుభవార్తలు, ఆర్థిక యోగాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో మీ ధైర్యమే మీ ఆయుధం. మీరంతా వీరులే. మీరు కేవలం జీవించడానికే పుట్టలేదు, మీరు గెలవడానికే పుట్టారు. ఈ రోజుల్లో కొందరు మీ దగ్గరకు వస్తారు. పాత స్నేహితులు, పాత సహచరులు లేదా గతంలో దూరమైన వాళ్లు కూడా మళ్లీ పరిచయం అవుతారు. కాని ఈసారి మీరు బలంగా ఉంటారు. మీ విలువ మీకే తెలుసు. మీ పనుల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయి. మీరు పెట్టిన శ్రమకు ఫలితం కనబడుతుంది. మీ పని ప్రదేశంలో మీ కృషి గుర్తింపు పొందుతుంది. కొందరు ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అదే సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు పొందుతారు. ఆర్థికంగా మీకు మెల్లగా వృద్ధి మొదలవుతుంది. గురువు శుభదృష్టితో మీ చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి శుభానికి దారితీస్తుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. పెద్దవారి ఆశీర్వాదం లభిస్తుంది. మీరు ఎప్పుడూ అందరికోసం చేసిన త్యాగాలకు ఇప్పుడు ఫలితం దక్కబోతుంది. ప్రేమ విషయానికొస్తే పాత అపార్థాలు తొలగిపోతాయి. కొత్త బంధాలు కుదురుతాయి. ఒంటరిగా ఉన్నవారికి స్నేహం ప్రేమగా మారే అవకాశముంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజుల్లో దేవాలయ దర్శనం చేయడం, మంగళవారం హనుమాన్ స్వామికి నైవేద్యం సమర్పించడం మరింత శుభాన్ని తీసుకొస్తుంది. ఆరోగ్యపరంగా కూడా శరీరంలో ఉన్న బలహీనతలు తగ్గుతాయి. నిద్ర మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత వస్తుంది. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలన్నీ ఇప్పుడు మీకు అనుభవంగా, బలంగా మారాయి. మేషరాశివారి వ్యక్తిత్వం అద్భుతం. వీరికి ఓ దృఢ సంకల్పం ఉంటుంది. ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటే వెనుకడుగు వేయరు. కాని ఈ వారంలో ఒక విషయం గుర్తుంచుకోండి. ఆవేశం కంటే ఓర్పు మిమ్మల్ని పెద్ద విజయానికి తీసుకెళ్తుంది. కష్టాలన్నీ ఇప్పుడు విజయానికి పునాది అవుతున్నాయి. మీరు మళ్లీ పుంజుకోబోతున్నారు. మీరు ఆగడం లేదు. ఎందుకంటే ఇది మీ సమయం. గురువు కాంతి మీ మీద పడబోతుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
మీరు మీ జీవితం మీద మళ్లీ నియంత్రణ సాధించబోతున్నారు. కాబట్టి ఈ వారాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవస్మరణతో మొదలుపెట్టండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, కాని ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే మీరు మేషరాశివారు. మొదట అడుగు వేయడం మీ ధర్మం, గెలవడం మీ విధి. రాబోయే 4 రోజుల్లో మేషరాశి జీవితంలో ముఖ్యమైన మార్పులు, కొత్త అవకాశాలు, అదృష్టం మరియు శుభఫలాలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో మీరు సాధారణంగా ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు సహనం మరింత బలపడతాయి. గతంలో ప్రయత్నాలు ఫలితం ఇస్తాయని అనిపించని సందర్భాలు ఇప్పుడు విజయం ఇస్తాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, చేయబోయే ప్రతి ప్రయత్నం సరైన దిశలో, మీ ప్రయోజనానికి అనుకూలంగా ఉంటుందని గమనిస్తారు. వ్యక్తిత్వ లక్షణాల విషయానికి వస్తే, ఈ వారం మేషరాశి వ్యక్తులు వేగవంతంగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కొత్త ఆలోచనలు, సృజనాత్మకమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఇతరులపై సానుకూల ప్రభావం చూపే శక్తి, నాయకత్వ లక్షణాలు, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం మరింత బలపడతాయి. లక్షణాల పరంగా ఈ వారం మీరు స్పష్టంగా, ధైర్యవంతంగా మాటలు చెప్పే స్వభావం కనబరుచుతారు. ఇతరులు మీ సలహా కోసం వస్తారు, మీ నిర్ణయాలను గౌరవిస్తారు. సమస్యలు ఎదురైనప్పటికీ చురుకైన, దృఢమైన ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరిస్తారు. అయితే కొంచెం ఆలోచన, సహనం కూడా అవసరం. వేగంగా నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని జాగ్రత్తలు మర్చిపోవద్దు. గుణాల పరంగా సాహసం, కృషి, ధైర్యం, నాయకత్వం, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, సమస్య పరిష్కారం వంటి లక్షణాలు మరింత వెలుగులోకి వస్తాయి. ఈ లక్షణాలు మీ పనులకు, మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తాయి. వివిధ రంగాల అవకాశాల విషయంలో ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు, వేతనంలో మార్పులు, ప్రగతి అవకాశాలు వస్తాయి. వ్యాపారవేత్తలకు పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు, మార్కెట్లో అనుకూల మార్పులు గమనించబడతాయి. ప్రేమలో సింగిల్ ఉన్నవారికి కొత్త పరిచయాలు, శుభఫలాలు ఎదురవుతాయి. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం, పిల్లలతో అనుబంధం బలపడుతుంది. మేషరాశి వ్యక్తులు సహాయపరులు, ధైర్యవంతులు, నిస్వార్థతతో నిండి ఉంటారు. ఎవరికైనా మద్దతు, సహాయం, సలహా ఇవ్వడం స్వేచ్ఛగా జరుగుతుంది. అయితే వేగంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి, తప్పులు, అవమానాలు రావచ్చును. కాబట్టి ఆలోచనతో, జాగ్రత్తగా ముందుకు వెళ్లడం ముఖ్యం. మేషరాశివారు ధైర్యం, పట్టుదల, స్ఫూర్తితో నిండినవారు. వారి మనస్తత్వం సుస్థిరంగా, ప్రేమతో, నిస్వార్థతతో ఉంటుంది. ఏదైనా సాధించడానికి ధైర్యం, సంకల్పం, నిర్ణయాత్మకత మరియు ముందడుగు వేయడానికి శక్తి కలిగి ఉంటారు. వారు తమ సామర్థ్యాలను పూర్తిగా గ్రహించకపోవడం వల్ల కొందరు వారి పట్ల స్వార్థంగా వ్యవహరించవచ్చు. కాని నిజానికి వారి నిస్వార్థత, ధైర్యం, మేధాశక్తి వారిని అత్యంత బలమైన వ్యక్తులుగా చేస్తాయి. మేషరాశివారు ఎప్పుడూ ఇతరుల కోసం మంచితనం, సహాయం చేయడానికి ముందుంటారు, కానీ ప్రతిఫలం కోసం కాదు. వారు చేసే ప్రతి కర్మ మనకి నేర్పిన భగవంతుడి పట్ల విశ్వాసంతో, నిస్వార్థంగా ఉంటుంది. కాబట్టి మేషరాశివారి జీవితంలో ధైర్యం, శక్తి మరియు ఆనందం ఎల్లప్పుడూ నిగ్రహించబడదు. కష్టాల తర్వాత కూడా కొత్త అవకాశాలు, సంతోషం, విజయాలు వాటికి ఎదురుచూస్తాయి. అక్టోబర్ 22 మేషరాశివారికి స్థిరత, ధైర్యం, కొత్త శక్తి ప్రస్ఫుటం. ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తూ మీకు 8వ స్థానంలో ఉంటాడు. సాధారణంగా ఇది నీచ స్థానం అయినప్పటికీ ప్రస్తుతం గురుగ్రహం ఆయనపై శుభదృష్టి వేయడం వలన చంద్రుడు ఉచ్చబలం పొందుతున్నాడు. దీనివలన మీ మానసిక స్థితి బలంగా ఉంటుంది. గతంలో ఉన్న ఆత్మవిశ్వాస లోపం తొలగిపోతుంది. ఈరోజు మేషరాశివారికి చాలా ప్రాధాన్యమైన రోజు. చంద్రుడు వృశ్చిక రాశిలో 8వ స్థానంలో సంచరిస్తున్న గురుగ్రహం తన శుభదృష్టి వేయడం వలన ఈ స్థానానికి శుభబలం లభిస్తోంది. ఆ కారణంగా గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వెంటాడిన అస్థిరత, ఆత్మవిశ్వాస లోపం, ఆందోళనలు ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. మీలోని అంతర్గత శక్తి మళ్లీ మేల్కొంటుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటాయి. మీరు నేను చేయగలను అన్న నమ్మకంతో ముందుకు సాగుతారు. ఉద్యోగరంగంలో చూస్తే ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లేదా కొత్త బాధ్యత ఈరోజు పునాదులు వేస్తుంది. సాయంత్రం సమయానికి ఒక అనుకోని సమాచారం మీ మనసును ఆనందపరుస్తుంది. వ్యాపారంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం గ్రహస్థితులు ధనయోగాన్ని సూచిస్తున్నాయి. సూర్యుడు తులారాశిలో ఉండడం వల్ల వ్యాపారంలో కొత్త కస్టమర్లు చేరే అవకాశం ఉంది. అయితే రాహువు మీకు 12వ స్థానంలో ఉన్నందున పెద్ద రిస్క్ పెట్టుబడులు మాత్రం జాగ్రత్తగా చేయాలి. కుటుంబపరంగా చూస్తే పెద్దవారి ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీ కుటుంబంలో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న విభేదాలు ఈరోజు సద్దుమనిపించే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో కూడా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. మీ ప్రియమైన వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకుంటాడు.
పాత అపార్థాలు సద్దుమనిపించి కొత్త ప్రేమానుభూతి మొదలవుతుంది. ఆర్థికపరంగా చూసుకుంటే ఈరోజు గురుగ్రహం మీకు లాభదాయక స్థానంలో ఉంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. బంధువుల ద్వారా లేదా స్నేహితుల ద్వారా అనుకుని ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చూస్తే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. చింతలు తగ్గుతాయి. ఉదయం వేళల్లో ధ్యానం, జపం లేదా భగవంతుని స్మరణ చేస్తే రోజంతా మీ శక్తి స్థాయి నిలకడగా ఉంటుంది. అదృష్ట రంగులు ఎరుపు మరియు పసుపు. అదృష్ట సంఖ్య 3 మరియు 9. ఈరోజు దేవుడిని స్మరించాలి. సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్ స్వామి. ఆయనకు ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం హనుమతే నమః అని 11 సార్లు జపిస్తే శని దోషాలు, రాహు అడ్డంకులు తొలగిపోతాయి. మొత్తమీద ఈరోజు మేషరాశివారికి స్థిరత, ఆత్మవిశ్వాసం, కొత్త అవకాశాలు కలిగించే శుభదినం. అక్టోబర్ 23 మేషరాశి వారికి కొత్త మార్గాలు తెరుచుకునే శుభదినం. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం, కొత్త దారులు తెరుచుకునే రోజు. చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి మారుతూ మీకు 9వ స్థానంలో గమనం చేస్తాడు. ఇది అత్యంత శుభప్రదమైన స్థానం. అదృష్టం అనూహ్యంగా మీవైపు తిరుగుతుంది. గత కొన్ని రోజులుగా మీ ప్రయత్నాలు ఫలించకపోయినా ఈ రోజు నుంచి మార్పు స్పష్టంగా గమనిస్తారు. ఉదయం సమయంలో కొంత ఆందోళన, తొందరపాటు ఉండవచ్చు. కాని మధ్యాహ్నం నుంచి అదృష్టం అనుకూలంగా మారుతుంది. గురుగ్రహం మీ లాభస్థానంలో ఉండడం వల్ల శుభవార్తలు, పాత బకాయిలు రాకపోవడం, కొత్త సంబంధాలు ఏర్పడటం వంటి సానుకూల సంఘటనలు జరుగుతాయి. మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో నూతన శక్తి పొందుతారు. ఉద్యోగరంగం, కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త బాధ్యతలు లేదా బదిలీలు సూచించబడే అవకాశం ఉంది. మీ ప్రతిభను గుర్తించి మీపై నమ్మకం పెంచే వ్యక్తి ఈరోజు మీ జీవితంలోకి అడుగుపెడతాడు. మేషరాశివారు ఈరోజు సంతకాలు, ఒప్పందాలు చేయడంలో శుభప్రదంగా ఉంటారు. వ్యాపార రంగం, వ్యాపారస్తులు ఈరోజు కొత్త కస్టమర్లను కలుస్తారు. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి ఆర్డర్లు రావచ్చు. మీరు ఉత్పత్తులు, సేవలు విస్తరించాలనుకుంటే ఇది మంచి రోజు. మంగళగ్రహం మీ స్వరాశిలో ఉండడం వల్ల ధైర్యం పెరుగుతుంది. శుక్రుడు కూడా లాభస్థానాన్ని అనుగ్రహిస్తుండటంతో డబ్బు రాకలు వేగంగా జరుగుతాయి. అయితే దొంగలాగా మాట్లాడే, మోసగాళ్లలాగే కనిపించే ఒక వ్యక్తి దృష్టికి జాగ్రత్తగా ఉండాలి. అతని వల్ల చిన్న ఆర్థిక నష్టం జరగవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈరోజు పిల్లలు చదువులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మీ తల్లిదండ్రులు లేదా పెద్దవారు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కుటుంబం మొత్తంగా కలిసి దేవాలయ దర్శనం లేదా చిన్న పుణ్యక్షేత్రయాత్ర ప్లాన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామి, దుర్గాదేవి లేదా వెంకటేశ్వరస్వామి ఆలయంకు వెళితే అత్యంత శుభప్రదం. ప్రేమ జీవితం, ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి మీకు ఒక ఆశ్చర్యం కలిగించవచ్చు. పాత విభేదాలు పూర్తిగా సర్దిపోతాయి. ప్రేమలో కొత్త ఉత్సాహం వస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ప్రయాణాలు, ఈరోజు ప్రయాణయోగం బలంగా ఉంది. చిన్న ట్రిప్ లేదా పని విషయంగా ప్రయాణముంటే శుభప్రదం. కొత్త పరిచయాల ద్వారా మీరు భవిష్యత్తులో లాభం పొందే వ్యక్తిని కలవవచ్చు. మహిళల నుంచి సానుకూల సహాయం లభిస్తుంది. అనుకోని లాభం రావచ్చు. కొందరికి పాత బకాయిలు తిరిగి వస్తాయి. బంధువుల ద్వారా లేక భాగస్వాముల ద్వారా ధన ప్రవాహం పెరుగుతుంది. ఈరోజు మీరు చేసే చిన్న పెట్టుబడులు కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇస్తాయి. శుక్రుడు, గురువు సంయోగం మీకు ధనయోగం ని సూచిస్తోంది. శారీరకంగా బలంగా, ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా సంతోషం ఉంటుంది. ఉదయం వేళలో తులసి నీళ్లు తాగి సూర్యనమస్కారం చేస్తే రోజంతా శక్తి నిలకడగా ఉంటుంది. మీ పాత స్నేహితుడు లేదా దూర బంధువు ఈరోజు కలవవచ్చు. ఆ కలయిక ఒక కొత్త అవకాశానికి దారితీస్తుంది. కొంతకాలం నుంచి సంప్రదించని వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఆ సంభాషణ ఒక ఆర్థిక లేదా వ్యక్తిగత లాభానికి దారితీస్తుంది. పిల్లల చదువులో, క్రీడలలో లేదా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. దేవాలయ పూజలు, ఈరోజు మీరు సాయంత్రం సమయంలో హనుమాన్ ఆలయం లేదా సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీరు ఎదుర్కొంటున్న మానసిక అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే శని దోషాలు, రాహు గ్రహ దోషాలు తగ్గుతాయి. మొత్తమీద ఈరోజు మేషరాశి వారికి శుభదాయకమైన మార్పులు, కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు, పుణ్యక్షేత్ర యాత్రలు, స్నేహితుల సహకారం, పిల్లల శుభవార్తలతో నిండిన రోజు. అక్టోబర్ 24 మేషరాశి వారికి తలెత్తుకునే అదృష్టదినం. ఈరోజు మీ జీవితంలో ఒక పునరుత్తేజం, ఒక పాజిటివ్ మలుపు మొదలవుతున్న రోజు. చంద్రుడు పూర్తిగా ధనుస్సు రాశిలో స్థిరపడుతూ మీ రాశికి 9వ స్థానంలో శుభబలాన్ని ప్రసాదిస్తున్నాడు. దీనికి తోడు గురుగ్రహం కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో ఉండి మీకు ధర్మాధర్మ విచక్షణ ను, శుభసంకల్ప బలం ను ఇస్తున్నాడు. ఈరోజు మీరు చేసే పనుల్లో దేవతా అనుగ్రహం బలంగా ఉంటుంది. ఉదయం లేవగానే మీరు ఒక అద్భుతమైన ఉత్సాహంతో రోజును ప్రారంభిస్తారు.
మీ మనసులో ఏదో శాంతి, ఏదో విశ్వాసం కలుగుతుంది. ఈరోజు నాకు మంచి జరగబోతోంది అనే భావన గట్టిగా వస్తుంది. ఆ భావన నిజమవుతుంది కూడా. ఎందుకంటే చంద్రుడు మరియు గురువు మధ్య ఏర్పడే పరివర్తన యోగం మీకు కొత్త అవకాశాలు తెస్తుంది. ఉద్యోగరంగం. ఈరోజు మీ ఆఫీసులో కొత్త మార్పులు జరుగుతాయి. మీరు చేసిన కృషి గుర్తింపు పొందుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉన్నతాధికారులు మీ పనితీరును ప్రశంసించే అవకాశముంది. కొందరికి బదిలీ లేదా కొత్త ప్రాజెక్ట్ ఆఫర్ వస్తుంది. మీరు ధైర్యంగా ముందుకెళ్లి ఆ అవకాశాన్ని స్వీకరిస్తే అది మీ కెరీర్లో ఒక మలుపుగా మారుతుంది. వ్యాపార రంగం. వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలం. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, బంగారం, ఎలక్ట్రానిక్స్, హోటల్ రంగాలలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయి. మీరు కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం. భాగస్వాముల మధ్య గతంలో ఉన్న విభేదాలు తొలగి స్నేహంగా మారుతాయి. శుక్రుడు మీ లాభస్థానాన్ని బలపరుస్తున్నందువల్ల లాభాల ప్రవాహం పెరుగుతుంది. కుటుంబం. ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతాయి. పిల్లలతో సరదాగా గడిపే సమయం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. పెద్దవారికి ఆరోగ్యబలం పెరుగుతుంది. ఇంట్లో ఎవరో ఒకరి శుభవార్తతో ఆనందం నిండుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా శుభం. అపార్థాలు తొలగి మళ్లీ నమ్మకం పెరుగుతుంది. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశమూ ఉంది. ఒక చిన్న గిఫ్ట్ లేదా సర్ప్రైజ్ మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. సింగిల్ ఉన్నవారికి స్నేహం ప్రేమగా మారే అవకాశముంది. ఈరోజు డబ్బు విషయాల్లో మీకు కలిసేస్తుంది. మీరు గతంలో ఇచ్చిన అప్పులు తిరిగి రావచ్చు. లేదా కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ముఖ్యంగా చంద్రుడు మరియు గురువు సంయుక్త ప్రభావం వల్ల ధనలాభ యోగం ఏర్పడుతుంది. కొందరికి పాత ఆస్తి విషయంలో శుభవార్త రావచ్చు. ఈరోజు చిన్న యాత్రలు, గుడి దర్శనాలు లేదా కుటుంబంతో బయటకు వెళ్లడం అనుకూలం. ప్రత్యేకంగా శనిదేవుని ఆలయం లేదా గురుదేవాలయం దర్శిస్తే మీ దోషాలు తగ్గే అదృష్టం పెరుగుతుంది. మీకు అడ్డుగా ఉన్న ఒక అజ్ఞాత భారం ఈరోజు తొలగిపోతుంది. ఈరోజు మీరు మిమ్మల్ని మీరు కొత్తగా కనుగొంటారు. గతంలో మీను వెనక్కి లాగిన అనుమానాలు, భయాలు అన్నీ తొలగిపోతాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం ధైర్యంగా ఉంటుంది. మీ మాటల్లో ఆకర్షణ ఉంటుంది. ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే మాట ఎవరికైనా ప్రేరణగా మారవచ్చు. దూర ప్రాంతంలో ఉన్న ఒక స్నేహితుడు లేదా పాత సహచరుడు ఫోన్ చేస్తాడు. ఆ సంభాషణ మీ జీవితంలో ఒక కొత్త మార్గానికి దారితీస్తుంది. కొందరికి ఈరోజు గురువు పోలిన వయోజనుడు లేదా పెద్దవారి సలహా లభిస్తుంది. ఆ సలహా మీ భవిష్యత్తు దిశను మార్చవచ్చు. ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యనమస్కారం చేసి ఓం గురవే నమః అని 9 సార్లు జపించండి. తరువాత తులసి మదిలో దీపం వెలిగించండి. ఈరోజు మీరు హనుమాన్ ఆలయం లేదా శివాలయానికి వెళితే మానసిక ప్రశాంతత, ధనబలం రెండూ లభిస్తాయి. సూక్తి. ఈరోజు మీకు ఒకే ఒక్క సూత్రం గుర్తుంచుకోండి. దేవుడిపై నమ్మకముంచి ప్రయత్నం చెయ్యండి. ఫలితాలు మీ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. మొత్తమీద అక్టోబర్ 24 మేషరాశి వారికి ఈరోజు ధైర్యం, దారితీసే నిర్ణయాలు, ఆర్థిక లాభాలు, కుటుంబ సుఖం, ప్రేమలో ఆనందం, పుణ్యఫలితాలు అన్నీ ఒకేసారి కలిసొచ్చే అద్భుతమైన రోజు. మీ ప్రతి అడుగు అదృష్టాన్ని తాకే రోజు ఇది. మీ మానసిక బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. అక్టోబర్ 25 మేషరాశివారికి అనుకోని మార్పులు, ఆధ్యాత్మిక ప్రేరణ, విజయవంతమైన ఆరంభాల రోజు. ఈరోజు మేషరాశివారికి ఆకాశంలోని గ్రహస్థితులు అద్భుతమైన శక్తిని ప్రసరిస్తున్నాయి. చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తూ మీకు 9వ స్థానంలో ఉన్నాడు. ఇది భాగ్యస్థానం. అదేవిధంగా గురుగ్రహం కూడా కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం వలన మీపై గురు దృష్టి పడుతుంది. ఇది అద్భుతమైన యోగంని సృష్టిస్తోంది. ఈరోజు మీరు చేసే ప్రతి పని వెనుక దేవుని ఆశీర్వాదం, గురు బలం ఉంటుంది. మీ మనసులో ఉన్న అనేక సందేహాలు, భయాలు, అస్థిరత ఈరోజు తొలగిపోతాయి. ఎప్పటినుంచో వెనుకబడి ఉన్న పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. ఉద్యోగరంగం పరంగా చూస్తే ఈరోజు మీరు ఎదుగుదల వైపు స్పష్టమైన అడుగు వేస్తారు. మీ కష్టానికి గుర్తింపు దొరుకుతుంది. మీను గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకుంటారు. ఉన్నతాధికారులు మీపై నమ్మకం పెంచుతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా జీతం పెంపు లాంటి విషయాలకు ఈరోజు మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత మీకు అప్పగించే అవకాశం కూడా ఉంది. వ్యాపారంగంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు సంబంధాలు మరియు నమ్మకం ఆధారంగా లాభాలు వస్తాయి. గతంలో ఆగిపోయిన ఒప్పందాలు మళ్లీ కదలికలోకి వస్తాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారు నిశ్చితంగా ఆలోచించి ముందుకు వెళ్లాలి. ఎందుకంటే గురుగ్రహం మీకు సరైన దిశ చూపుతున్నాడు. శుక్రుడు కూడా మీకు అనుకూలంగా ఉండటం వలన ఆకర్షణీయమైన ఆఫర్లు రావచ్చు. కుటుంబ రంగంలో ఈరోజు ప్రశాంతత, ఆనందం ఉంటుంది. ఇంట్లో పెద్దలు సంతోషంగా ఉంటారు. వారు మీ మాట వినే పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి.
పిల్లల విషయమే ఒక సంతోషకరమైన వార్త వింటారు. కొత్తగా పెళ్లైన జంటలకు ఈరోజు మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రేమ జీవితంలో ఉన్న మేషరాశివారికి ఈరోజు భావోద్వేగపూర్వకంగా చాలా ముఖ్యమైన రోజు. ప్రేమికులు తమ మనసులోని మాటను చెప్పడానికి ఇది సరైన సమయం. సింగిల్గా ఉన్నవారికి ఒక కొత్త పరిచయం జీవితం మార్చేలా ఉండవచ్చు. మీకు దగ్గరయ్యే వ్యక్తి మీ జీవితంలో శాంతి, ప్రేరణను తీసుకురావచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు కొంతవరకు లాభదాయకంగా ఉంటుంది. గతంలో పెట్టిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అడ్డుకట్టలాగా ఉన్న పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. గురుగ్రహ ప్రభావం వలన మీలో ధన యోగం ప్రారంభమవుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. వాహన కొనుగోలు లేదా స్థిరాస్తి సంబంధిత విషయాల్లో కూడా నిర్ణయాత్మక ముందడుగు వేయవచ్చు. ఆరోగ్యపరంగా ఈరోజు శారీరక, మానసిక శక్తి పెరుగుతుంది. ఉదయం నిద్రలేచినప్పుడు అసహనంగా ఉన్నా మధ్యాహ్నానికి మీ శక్తి తిరిగి వస్తుంది. తలదిమ్మలు, ఒత్తిడి తగ్గుతాయి. భగవంతుడి నామస్మరణ, ధ్యానం, చిన్న హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మీలోని నెగటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే ఈరోజు దేవాలయ దర్శనం చాలా శుభం. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి ప్రణామం చేస్తే గత జన్మ పాపాలు క్షమింపబడతాయి. మీరు చేసిన పుణ్యకార్యాలు ఫలితమిస్తాయి. ఈరోజు మీకు పాత స్నేహితుల నుంచి కూడా మంచి వార్తలు రావచ్చు. వారు మీ జీవితంలో మళ్లీ కొత్త ఆశను నింపవచ్చు. మొత్తానికి అక్టోబర్ 25వ తేదీ మేషరాశివారికి కొత్త ఆశ, కొత్త ఆరంభం, కొత్త శక్తి కలిగించే రోజు. భాగ్యస్థానంలో చంద్రుడు, ఉచ్చ స్థితిలో గురు, అనుకూలంగా ఉన్న శుక్రుడు కలిసి మీకు శుభసూచనలు ఇస్తున్నారు. మీరు దేవుని ఆశీర్వాదంతో ముందుకు వెళ్తే ఏ అడ్డంకి కూడా నిలవలేను. ఈరోజు మీ హృదయంలో ధైర్యం, కృతజ్ఞత, శాంతి నింపుకోండి. మీ జీవితంలో వెలుగు పండించే రోజు ఇదే. అక్టోబర్ 26వ తేదీ మేషరాశివారికి అదృష్టం తలుపులు తట్టే రోజు. మేషరాశివారికి ఈ రోజు చాలా శుభప్రదమైన మార్పులతో ప్రారంభమవుతుంది. గురుగ్రహం ధనుస్సు రాశి నుండి శుభదృష్టిని ప్రసరించడం వలన శని వక్రగతిలో ఉన్నప్పటికీ మీపై దాని ప్రతికూల ప్రభావం తగ్గిపోతుంది. చంద్రుడు ధను రాశిలోకి ప్రవేశించడం వలన మీరు మానసికంగా ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని పొందుతారు. ఈరోజు మీరు చేపట్టే పనుల్లో ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఎదురవుతున్న చిన్న చిన్న ఆటంకాలు తగ్గిపోతాయి. ఉద్యోగరంగంలో ఉన్నవారికి ఇది గుర్తింపు దక్కే సమయం. మీ కష్టాన్ని మేనేజ్మెంట్ గమనిస్తుంది. పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ఆలస్యంగా వచ్చిన ప్రమోషన్ వార్తలు ఇప్పుడు స్పష్టమవుతాయి. సహచరులతో ఉన్న భేదాభిప్రాయాలు తగ్గి కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. విదేశీ అవకాశాలు చూసేవారికి ఈరోజు కొన్ని సమాచారం రావచ్చు. ఆఫర్ లెటర్ వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు సువర్ణావకాశం లాంటిది. మీరు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫుడ్, డిజిటల్ మార్కెటింగ్, ట్రేడింగ్ రంగాల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలు కనిపిస్తాయి. ఎవరో పెద్ద వ్యక్తి లేదా పెద్ద కస్టమర్ మీ వ్యాపారానికి బలంగా మద్దతు ఇవ్వవచ్చు. అయితే భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఏ చిన్న అజాగ్రత్త పెద్ద సమస్యకు దారి తీసే అవకాశం ఉంటుంది. కుటుంబంలో శాంతి, ఆనందం, సఖ్యత నెలకొంటుంది. పెద్దవారి ఆశీర్వాదం, పిల్లలతో ఉన్న అనుబంధం ఈరోజు మరింత బలపడుతుంది. కుటుంబ సమావేశం లేదా పూజ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. సుదూర ప్రాంతంలో ఉన్న బంధువుల నుండి సంతోషకరమైన వార్తలు రావచ్చు. ఎవరికైనా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవం లాంటిది జరగవచ్చు. ప్రేమ జీవితంలో మేషరాశివారు ఈరోజు మరింత భావోద్వేగపూర్వకంగా ఉంటారు. పాత అపార్థాలు తొలగిపోతాయి. సింగిల్ ఉన్నవారికి కొత్త పరిచయాలు స్నేహంగా మొదలే ప్రేమగా మారే సూచనలు ఉన్నాయి. దూర సంబంధాలు ఉన్నవారు వీడియో కాల్, మెసేజ్ ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారు. ఆర్థికపరంగా ఇది సంతోషకరమైన రోజు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు కనపడతాయి. డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం జరుగుతుంది. అయితే రాత్రివేళ అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. కొంత డబ్బు సేవింగ్ చేయడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు శారీరకంగా తేలికగా, ఉల్లాసంగా ఉంటారు. యోగా, ధ్యానం చేయడం వలన మానసిక శాంతి పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కుటుంబంతో గడపడం లేదా దేవాలయ దర్శనం చేయడం శ్రేయస్కరం. దేవతారాధన విషయానికి వస్తే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా హనుమాన్జీకి పూజ చేయడం చాలా మంచిది. ఒక ఎర్ర పువ్వు గుత్తి సమర్పించి ఓం ఆంజనేయాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపిస్తే మీరు ఎదుర్కొంటున్న మానసిక అశాంతి తొలగిపోతుంది. ప్రయాణాలకు ఇది మంచి రోజు. చిన్న ట్రిప్స్, టెంపుల్ విజిట్స్, ఫ్యామిలీ ఔటింగ్ లాంటివి సంతోషాన్ని ఇస్తాయి. కాని పెద్ద పెట్టుబడులతో లేదా పెద్ద దూర ప్రయాణాలకు వెళ్లాలంటే శుభముహూర్తం చూసుకోవడం మంచిది. మొత్తంగా చెప్పాలంటే అక్టోబర్ 26వ తేదీ మేషరాశివారికి ఓ కొత్త దిశ చూపించే రోజు. ఖుషి, ధైర్యం,
ఆత్మవిశ్వాసం ఇవి మీ విజయానికి ప్రధాన ఆయుధాలు అవుతాయి. చిన్న తప్పులు వచ్చినా వాటి వల్ల నిరాశ చెందకండి. ఈరోజు మీరు చూపే క్రమశిక్షణే రేపటి పెద్ద విజయానికి పునాది అవుతుంది. ఈరోజు నీ దారిలో చిన్న అడ్డంకి వచ్చినా ఆగిపోకు. అదే అడ్డంకి రేపు నీ విజయానికి ఆధారమవుతుంది.